నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గీత కులాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాజమహేంద్రవరం లాలాచెరువులోని సెట్టిబల్జీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, 15 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారోత్సవం సెట్టిబల్జీ వెన్నుదన్ను సభ శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. కుడుపూడి సత్యబాబు 15 మంది డైరెక్టర్లతో ఆర్ఎస్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సెట్టిబల్జీ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి కంస విగ్రహాన్ని రాజమహేంద్రవరం లాలాచెరువు సెంటర్లో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని, వేమగిరి సెంటర్లో కూడా దొమ్మేటి విగ్రహాన్ని పెట్టుకుంటామన్నారు. గీత కులాలకు కూటమి ప్రభుత్వం సహకారం ఇప్పుడు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 5 నెలల్లోనే లిక్కర్ పాలసీలో 15% రాయితీ ఇచ్చారని వివరించారు. గత ప్రభుత్వం సెట్టిబల్జీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేస్తే చంద్రబాబు సీఎం అయ్యాక కార్పొరేషన్ను బలోపేతం చేసి నిధుల కేటాయింపులు చేస్తున్నారని వివరించారు. సెట్టిబల్జీలను తెలంగాణలో ఓసీలుగా పరిగణిస్తున్న తరుణంలో తమ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సెట్టిబల్జీల అభివృద్ధికి చైర్మన్, డైరెక్టర్లు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయంగా కొంతమందికి అవకాశాలు వస్తాయని, కుడిపూడి సత్యబాబు, డైరెక్టర్లు జాతి ప్రయోజనాల కోసం కృషి చేయాలన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరావతి, పోలవరాన్ని చంద్రబాబు ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఇటు పార్టీ కార్యక్రమాల్లో, అటు జాతి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ కుడిపోటు చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు లభించిందన్నారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 25% రిజర్వేషన్లు కల్పించి గీత కులాలకు ఆనాడే ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని, దాన్ని సీఎం చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లి మరింతగా అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. తెలంగాణ సెట్టిబల్జీ సంఘ నేతలు జయప్రకాష్ నారాయణ, కొప్పుశెట్టి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ తెలంగాణలో ఓసీలుగా ఉన్న సెట్టిబల్జీలను బీసీలుగా మార్చడంలో కూటమి ప్రభుత్వం చొరవ చూపి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి సుభాష్కు వినతిపత్రం అందించారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్పొరేషన్లకు నిధులు, విధులు లేకుండా నిర్వీర్యం చేస్తే చంద్రబాబు తగిన ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ సెట్టిబల్జ, గౌడ, శ్రీయాతన, యాతకులాల అభివృద్ధికి పాటుపడింది టీడీపీ అంటూ గుర్తు చేశారు. సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ తనకు పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ను గజమాల్తో సెట్టిబల్జీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సభలో టీడీపీ నేతలు ఎర్ర వేణుగోపాలరాయుడు, పేరావతి రాజశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, కడల రామకృష్ణ, పిల్లి శ్యామ్, సింహ నాగమణి తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇదే జాతి నాయకులు ఉన్నారు. వారికి అవకాశం వచ్చినప్పుడు వారు వ్యక్తిగత సాధికారత కోసం కృషి చేశారు. జాతి సాధికారత కోసం ఏనాడు కృషి చేయలేదు. నేను సత్యబాబు గారికి వారి యొక్క డైరెక్టర్ని కోరుతా ఉన్నా, అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని జాతి సాధికారత కోసం కృషి చేసి అట్టడుగునున్న ఏదైతే బలహీన వర్గాలుగా పిలువబడతా ఉన్నా ఈ జాతి యొక్క అభ్యున్నతి కోసం ఈ కార్పొరేషన్ సభ్యులు కృషి చేస్తారని భావిస్తూ, చదువుకునే వారికి విద్య మరి విదేశీ విద్య కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం, మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపారం చేసుకోవడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా కొన్ని రుణాలు సబ్సిడీ మీద ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా సత్యబాబు గారు నేతృత్వంలో వారి టీం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా గీత కులాలను ఆర్థికంగా బలపడాలని చెప్పి మన యువ నాయకులు యువగలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు లోకేష్ గారు ప్రతి దుక్కున కూడా సెట్టిబల్జ, గౌడ, శ్రీసేన, యాద, ఈడిగా 5 కులాలతో కూడా మీటింగ్లు పెట్టి మనల్ని ఆర్థికంగా వెనకబడిపోయామని తెలుసుకొని మనకి ఈరోజు 10% రిజర్వేషన్ కల్పించిన మన
ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి అందరికీ కూడా మన గీత కులాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సామాజిక వర్గంలో కళ్ళు గీత కాదు, ఈ జాతి అభివృద్ధి చెందాలంటే ఉన్నతమైన చదువులు కావాలి, ఉన్నతమైన ఆలోచనలు కావాలి, ఆర్థికంగా పెరగాలి, సామాజికంగా పెరగాలి, పారిశ్రామిక ఎదగాలి, ఆఖరికి రాజకీయాల్లో కూడా రాజకీయ పెద్దగా. ప్రతిష్టాత్మకమైన అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా రాజమండ్రిలో నిర్వహించిన బిజినెస్ మీట్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని తెలుగు ప్రజల కోసం ప్రధానంగా బహుముఖ సేవలు అందిస్తూ వస్తోంది. భారతీయ సంస్కృతిని చాటి చెబుతూ ఉండటం, యువతకు వ్యాపారంలో ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ఇతర అవకాశాలు కల్పించి ఆర్థిక జీవన ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలన్న సత్సంకల్పంతో, మౌలిక లక్ష్యంతో రాజమండ్రిలో సితారా హోటల్లో బిజినెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంటా స్వరూపారాణి ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఆర్ఐలు నరహర శెట్టి భాను, నల్లం చంద్రశేఖర్, యాళ్ల వరప్రసాద్, ఆలివ్ స్వీట్స్ దొర్రాజు, నార్ని నాగకుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాణిజ్య వ్యాపార పారిశ్రామిక రంగంలోకి ఔత్సాహిక యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉపాధి అవకాశాలు పెంచుకుంటూ అభివృద్ధి సాధించడం వ్యాపార రంగంలోనే సాధ్యమవుతుందని వివరించారు. వ్యాపార రంగంలో మెళకువలు, నైపుణ్యం పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర ప్రముఖులు ఆకుల చక్రవర్తి, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవ్వల వీరేంద్రనాథ్, ట్రిప్స్ విద్యాసంస్థల అధినేత్రి బాలా త్రిపురసుందరి, డాక్టర్ జక్కంపూడి రాజేశ్వరి, అయ్యల గోపి, రౌతు సూర్యవరుణ్, ఆకుల శ్రీనివాస్, డాక్టర్ కందుల కృష్ణతేజ, డాక్టర్ ప్రసాద్, రంగనాయకులు, రమేష్, పలువురు మాజీ కార్పొరేటర్లు, వ్యాపారస్తులు, బిల్డర్స్, వైద్యులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎకనామికల్ గ్రోత్ అంటే ఏ విధంగా అంటే మనలో చాలా మంది యూత్ స్టార్టప్స్ పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉండి, వాళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉండి బిజినెస్ పెట్టుకుందామంటే సరైనటువంటి ఫండింగ్ లేక ఉన్నటువంటి వారు ఆ రోజున కనుక హైదరాబాద్లో జరిగే మీటింగ్లో వారు కనుక అక్కడ డెమో ఇస్తే తీసుకొచ్చే ప్లాట్ఫామ్ హైదరాబాద్లో పెట్టబోతున్నాం. అలాంటిది అందరికీ హైదరాబాద్ అనే కాదు, ప్రతి ప్రపంచంలో, ప్రతి దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల ప్రతి జిల్లాలోనూ తెలియాలనే ఉద్దేశంతో చెప్పిన వెంటనే నాకు ముందుగా గుర్తొచ్చింది ఉభయవాదం చేయాలని మన గంటా స్వరూప గారు అడిగిన వెంటనే ఒప్పుకొని సురేష్ గారు చెప్పి కోఆర్డినేట్ చేసి మీ అందరూ కూడా వచ్చి ఈ రోజు ఎన్నో పెళ్లిళ్ళు ఉన్నాయి, మా అందరికీ తెలుసు. అయినా సరే మీరు అందరూ కులం మీద అభిమానంతో, వ్యాపారం అందరూ కూడా ఎదగాలని ఉద్దేశంతో మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. 25,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుగా ఉన్నప్పుడు దీన్ని 2 కోట్ల స్పాన్సర్షిప్ తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే 4 కోట్ల రూపాయల స్పాన్సర్షిప్ వచ్చిందో దాన్ని 12,500గా మార్చారు. ఇలాగే కొనసాగుతుంటే ఎప్పుడైతే 8 కోట్ల రూపాయల స్పాన్సర్షిప్ ముందుకొచ్చిందో దీన్ని 6,250. ఈరోజు ఆప్తాలో బిజినెస్ ఫోరంలో జరుగుతున్నటువంటి నాలెడ్జ్ షేరింగ్, ఒక మెంటర్షిప్, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వలన ఈరోజు ఐటీ సెల్లో 200 మంది మన కమ్యూనిటీ సీఈఓలు. అది ఎలా సాధ్యమైందంటే ఇందాక నేను చెప్పిన స్టోరీలో పెద్ద ఏ రకంగా వాళ్ళ సిబ్లింగ్స్ వదిలేసి పక్క ఊరు సెటిల్ అయ్యో అలా చేయకుండా ఆప్తా సభ్యులు మనతో పాటు మన కమ్యూనిటీ మెంబర్స్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఒక్కరమే ముందుకు వెళ్ళిపోతే అక్కడ మనం ఒక్కరమే చేయగలిగేది ఏమి లేదు. వీళ్ళందరూ మనతో వస్తేనే ఆ ఇన్వాల్వ్మెంట్
రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవర కళా వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక ఆనంద్ కళా కేంద్రంలో సింగర్స్ ఫ్రెండ్స్ సొసైటీ 7వ వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ఆదిమూలం సాయిబాబా, ఎంవి అయ్యన్న ఆధ్వర్యంలో ఇంద్రధనుస్సు పేరుతో నిర్వహించిన సినీ మ్యూజికల్ నైట్ ఆహుతులను విశేషంగా అలరించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి వారం ఆనంద్ కళా కేంద్రంలో కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా కృషి చేయాలని సూచించారు. గాయకులు షేక్ నజీరుద్దీన్, శ్రీకీర్తి, సంగీత విభావర్లో పాటలు పాడుతున్న గాయకులు గారపాటి సుధీర్తో పాటు ఏడుకొండల వెంకటేష్, ఎస్ఎస్ఎస్ సభ్యులు ఆలపించినటువంటి గీతాలు అందరినీ కట్టిపడేశాయి. సినీ నటుడు జిత్మోహన్ మిత్రా, ఎల్ఐసి డివిజనల్ సీనియర్ మేనేజర్ సంజారాన్లు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఎల్ఐసి రూరల్ బ్రాంచ్ మేనేజర్ సూర్యనారాయణ, మాజీ కార్పొరేటర్ గాయకుడు ఏవి రమణ సాయిబాబాను గజమాలతో సత్కరించారు. మంచి యూనిఫామ్ లో ఉన్నారు. అవి చూడగానే ముందు ముచ్చట కలుగుతుంది. ఆడవారు చక్కగా మంచి పట్టు చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని వారు ఉన్నారు. అదేవిధంగా అబ్బాయిలందరూ కూడా మంచి సూట్లు వేసుకుని వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి గెటప్పుల్లో ఉన్నారు. చూడడానికి ఇది చూస్తే నేను రాజమండ్రిలో ఉన్నావా, ఏ చెన్నైలోనో అక్కడ జరుగుతున్నటువంటి సంగీత విభాగంలో ఉన్నావా అన్నట్టుగా ఉంది. మీ అందరికీ కూడా మరొక మారు అభినందనలు తెలియజేస్తూ, సాయిబాబా చెప్పుండకపోతే నేను చూడేవాడిని కాదు. కేవలం అతనితో నాతో కలిసి నడిచినటువంటి 14 సంవత్సరాలు ఏదో వనవాసం చేసినట్టు 14 సంవత్సరాల పాటు నాతో కలిసి ఉన్నాడు సాయిబాబా. రాజకీయంగా కూడా నాకు ఎంతో సహకారంగా ఉన్నాడు. సాయిబాబా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని, అతనికి సహకరిస్తున్నటువంటి 50 మంది మీ గాయకులు కళాకారులు అందరూ కూడా ఇదే అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాలని, మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మరింతగా ప్రతి వారం ఖచ్చితంగా మనకి ఆనంద్ కళా కేంద్రంలో ఒక కళా సాంస్కృతిక కార్యక్రమం జరిగే విధంగా మనందరం కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ సాంస్కృతిక శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు ఇచ్చేసారు. ఇప్పుడే జస్ట్ వచ్చి వారి యొక్క సందేశం ఇవ్వడం జరిగింది. ఈ వేదిక ద్వారా ఔత్సాహిక కళాకారులకు ప్రముఖ పాత్ర వహించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే మేము సేవా కార్యక్రమాలు కూడా ఈ వేదిక ద్వారా చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మీ అందరి ఆదరణతో మరింత ముందుకెళ్తామని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ నమస్కారం. మీ సాయిబాబా. థ్యాంక్ యూ.
నిర్వహిస్తున్నారు. మన రాజమహేంద్రవరం కళలకు పుట్టినిల్లు. ఆ కళామ తల్లిని ఇంకా అలా బ్రతికిస్తూ ఇలాంటి కళాకారులు ఉండడం వల్ల మన రాజమహేంద్రవరం చేసుకున్న అదృష్టం. అలాగే ఈ టీం వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పాడారు. రాజమండ్రి స్థానిక 9వ డివిజన్ వెంకటేశ్వర నగర్ మహాలక్ష్మి ఆలయం వద్ద సీసీ రోడ్ డ్రైనేజ్ నిర్మాణానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 9వ డివిజన్ వెంకటేశ్వర నగర్ మహాలక్ష్మి ఆలయం వద్ద సీసీ రోడ్ డ్రైనేజ్ నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున నగరంలో అభివృద్ధి పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు. నగరంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగిందని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 9,54,00,000 పనులు పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే 22,51,00,000 పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా 3,90,00,000 పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 3,72,00,000 పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయన్నారు. 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో ప్రారంభించగలిగాం. అంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అన్నారు. ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులు మాత్రమే చేస్తాం, కానీ గత వైకాపా నేతల్లా పబ్లిసిటీ కోసం మాత్రం ఏ పని చేయమని పేర్కొన్నారు. నగరానికి 70 కోట్ల పనులు అవసరం అవుతున్నాయంటే గత 5 సంవత్సరాలుగా వైకాపా నాయకులు ఏం చేయలేదని స్పష్టమవుతోందన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రం కోసం తాము కృషి చేస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. ఏది ఏమైనా ఆరోగ్యకర రాజమండ్రి, గుంతల్లేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోసరచండి ప్రియ, వాసిరెడ్డి బాబీ, మరుకుర్తి శివ యాదవ్, చొప్పర్ల భద్రం, మహమ్మద్ ఖాన్, సలాది ఆనంద్, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనవసరమైన కార్యక్రమాలే చేశారు కానీ ప్రజలకు అవసరమైన ఏ కార్యక్రమం కూడా చేయలేదు. ఇప్పుడు మేము అవన్నీ కూడా సరిచేస్తూ ఉన్నాం. ప్రజల అవసరాలకు వాళ్ళు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా మేము తీసుకుంటాం. ఎక్కడికక్కడ మా నాయకులు కూడా ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళు కూడా ప్రజలతో మమేకమై వారికి ఏది అవసరం, వారి సమస్య ఏంటో కూడా తెలుసుకొని అన్ని అంశాలపైన ఒక పక్కన ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ఆ పారిశుధ్య ప్రక్షాళనతోటి ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అవ్వదు. ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. శానిటేషన్ బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మేము ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరానికి మేము ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా దోహం అవుతాయి. తప్పకుండా రాజమహేంద్రవరం అన్ని అంశాల్లో కూడా ముందు. తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. కొన్ని చోట్ల దాడులు, మరికొన్ని చోట్ల దౌర్జన్యం, ఇంకొన్ని చోట్ల ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లు, చించువేత వంటి చర్యలకు పాల్పడి అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుందని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక ప్రకాష్ నగర్లోని జక్కంపూడి రాజా స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. గడిచిన 6 మాసాల్లో కూటమి ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా చేశారని ఆయన ఆరోపించారు. సీక్రెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని హైకోర్టు చెప్పినప్పటికీ కూటమి ప్రభుత్వం పడిచెవిన పెట్టిందన్నారు.
విపక్ష పార్టీలకు చెందిన వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి వీఆర్ఓలను ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంచేయడం, కొన్ని చోట్ల బంధించడం, వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసులను ప్రయోగించి అడ్డగించడం వంటివి చేయడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేశారని చెల్లిబోయిన వేణు ఆరోపించారు. మీరందరూ అక్కడ గమనించండి, మనందరం కూడా రాజ్యాంగబద్ధంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు కానీ ఉద్యోగులు కానీ ప్రమాణపత్రం మీద మనందరం ప్రమాణపత్రం మీద సంతకాలు చేశాం, ప్రమాణం చేశాం. ప్రజాస్వామ్యాన్ని ప్రతి క్షణం రక్షిస్తామని. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు మనకిచ్చినటువంటి ఒక అధికారం, అకౌంటబిలిటీ. ఆ అధికారాన్ని వారి సంక్షేమానిక, అభివృద్ధిక, రక్షణక, వారి అవసరాల్ని ప్రతి క్షణం తీర్చడానిక ఉన్నాం తప్ప ప్రజలపై కక్ష తీర్చుకోవడానికి, మన అధికారం మన బలాన్ని మరి పెంచడానికి అన్నట్టుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత మరొకటి చెప్పడం చంద్రబాబుకి మొదటి నుంచి అలవాటేనని, అయితే ఎన్నికల ముందు తాను మారాలని నమ్మబలికినప్పటికీ తీరు మాత్రం మార్చుకోలేదని ఎద్దేవా చేశారు. సూపర్ 6 అని చెప్పి ఈ 6 మాసాల్లో ఒకటి కూడా అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందని అన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో అరాచకాన్ని అందరూ గమనిస్తున్నారని వివరించారు. ఎప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు తగిన రీతిలో సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారని రాజా వివరించారు. ఇవాళ రైతుల్ని యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నేను రైతు మనిషిని అంటాడు, రైతుల సంక్షేమం కోరేటటువంటి వ్యక్తిని అంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకి మొండి చేయి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తారు. బహుశా భారతదేశం మొత్తంలో రైతుల్ని దారుణంగా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రో లేకపోతే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నిజంగా రాజమండ్రి లాలాచెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సెట్టిబలిజా సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లాలాచెరువు సెంటర్లో వేంచేసున్న దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సెట్టిబలిజా సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి సారథ్యంలో సెట్టిబలిజీ సంఘీయులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ముందుగా ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి కుడుపూడి సత్యబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణకు మహాధను సభ ప్రాంగణానికి భారీగా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మన సత్యబాబు గారు ఈ రోజున ఇంత ఉన్నత స్థాయిని జిల్లా స్థాయిలో ఆయనకి పోస్ట్ అవటం మాకు ఎంత, దానివల్ల మాకు కూడా మంచి ఫండ్స్ రావాలని, మా చెట్టుపల్లి అందరూ మంచి చదువులు చదువుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మన ఆదిరెడ్డి వాసు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని ఇంత ఇదిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మేము టీడీపీకి అండదండగా ఉంటామని, బ్యాక్ బోన్లో ఉంటామని ఆదిరెడ్డి వాసు గారికి ఈ నెల 18వ తేదీన నిడదవోలు కోట సత్తమ్మ అమ్మవారికి రాజమండ్రి నుంచి చీర సారే బోనాలు సమర్పిస్తున్నామని ఏఐటిఎస్ ఏపీ ఉమెన్ ప్రెసిడెంట్ న్యాయవాది జి ఆదిలక్ష్మి చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏఐటిఎస్ ఏపీ ఉమెన్ ప్రెసిడెంట్ న్యాయవాది జి ఆదిలక్ష్మి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నట్లుగా తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. తొలుత రాజమండ్రి సోమాలమ్మ ఆలయంలో చీర సారే బోనాలు సమర్పించి అనంతరం నిడదోలు కోటసత్తమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మురళీకృష్ణ, బీజేపీ నాయకులు కురగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరి వారు కూడా అక్కడికి వచ్చి అమ్మకి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ పరంపర ఈ విధంగా కొనసాగాలని, మొదలుపెట్టినటువంటి ఈ ఆధ్యాత్మికత విషయం మరింత ముందుకు వెళ్ళాలని,
హైందవ ధర్మంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మరింత కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి నల్లమందు సందు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిగాయి. నల్లమందు సందులో వెంచేసున్న ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సహిత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస మహోత్సవ పూజలు ఘనంగా ప్రారంభించారు. ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దనవర్ ప్రసాద్, సెక్రటరీ గొర్రెన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 19వ తారీఖు వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అర్చకులు శుభాశీస్సులు అందించారు. ఈ నెల రోజులు జరిగేటువంటి సేవల్లోనూ పూజల్లోనూ కూడా అందరూ పాల్గొని లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ చేసేటువంటి సేవల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అందరూ ఆధ్యాత్మిక చింతనతో లోక కళ్యాణాన్ని కోరుతూ అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ స్వామివారిని వేడుకుంటూ స్వామివారికి దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుచున్నాం. రాజమహేంద్రవరం ఇందిరానగర్లో తాడితోట ఆటో స్టాండ్ సభ్యులు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఇందిరానగర్లో తాడితోట ఆటో స్టాండ్ సభ్యులు వ్యాపారస్తుల ఆధ్వర్యంలో 11వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఇందిరానగర్లో ప్రారంభ ప్రార్థన మల్లేపల్లి సేవకులు పల్లి సత్యనారాయణ ప్రారంభించగా చార్లెస్ థామస్ ఆచారి క్రిస్మస్ వర్తమానం చేశారు. బేతేలు సువర్తా సంఘ కాపరి అయిన రెవరెండ్ మట్టదేవి ప్రకాష్ క్రిస్మస్ గ్రీటింగ్స్ అందించగా ప్రభువైన యేసుక్రీస్తు సంఘ కాపరి రెవరెండ్ పిఎం రాజు క్యాండిల్ సర్వీస్ కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు విచ్చేసి తాడితోట ఆటో స్టాండ్ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్స్ అందించారు. తాడితోట ఆటో స్టాండ్ సభ్యులందరూ పాల్గొని క్రిస్మస్ వేడుకలు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆటో స్టాండ్ వారు చేసే కార్యక్రమాలు క్రిస్మస్ అంతేకాకుండా అనేక కార్యక్రమాలు. దీంట్లో చారిటీ ఉంటుంది, పేద పిల్లల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడం ఉంటుంది. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి వీళ్ళు సువార్త దండయాత్ర. మరి ఆటో స్టాండ్ అంటే బయట కొంతమంది చాలా మంది ఆటో వాడు అంటారు. బయట ఆటో వాడి కంటే విలువ లేదు. అటువంటి విలువ లేని జనాల్లో కూడా మరి ఆటో స్టాండ్ ఎంతో ఐకమత్యంతో అది ఏ విధంగా చెప్పాలని బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనం అది ఆహారం గడ్డం నుంచి కారినట్టు పరిమళ తైలం. ఏం చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే చేశారు. కానీ ప్రజల్ని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు సాయం చేసే పద్ధతిలోనే ప్రతి సంవత్సరం చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు 10 మందికి సేవ చేసే శక్తిని ఆ ప్రభువు వారికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాన్నగారు ఆయన రావాల్సినది, ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేక రాలేదు. ఇంకా ప్రయత్నించినా ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది చనిపోయారు. ఈ 10 సంవత్సరాల్లో ప్రతి దానికి కూడా డాడీ ఉన్నారు. ఈ ఒక్కదానికి ఏదో చిన్న ఆరోగ్యం బాగాలేక మిస్ అవ్వాల్సి వచ్చింది. డాడీ తరఫున కూడా చేసుకుని పిల్లలను కనడానికి రాలేదు, లేక ఇక్కడ యుద్ధాలు చేసి రాజ్యాలు సంపాదించడం రాలేదు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? దేవుడు ఎందుకు వస్తాడు భూమి మీదకి? ఆయనకు అవసరం ఏంటి? ఒకటే అవసరము. ఆ అవసరం ఏంటో చెప్తాను అర్థమయ్యేలాగా జాగ్రత్తగా వినండి. రాజమండ్రి విక్రమ హాల్లో స్వరరాగ సుధ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విక్రమ్ హాల్లో స్వరరాగ సుధ ద్వితీయ వార్షికోత్సవం జరిగింది. సుమారు 50 పాటలను స్వర నీరాజన కార్యక్రమంలో పాడారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ బర్రే సుబ్రహ్మణ్యం, మల్లాది శ్రీరామ్, పరస శ్రీనివాస్, రవీంద్రనాథ్, వి శ్రీనివాస్, ఏ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాకా రమణ, రాయుడు శ్రీహరి, శివగానుగ పరిశ్రమ అధినేత అంబడి శివప్రసాద్, సంగీత ప్రియులు పాల్గొన్నారు. ప్రమోట్ చేయాలి.
గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. క్రీస్తు బోధనలు ఆచరణీయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లోని గాలి గోవిందరావు వర్క్షాప్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిషప్ డాక్టర్ డి సంతోష్ బాబు, ఏఈఎల్సి మాజీ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ జి శ్యామ్ సంపత్, పాస్టర్ డేవిడ్ వాక్య ఉపదేశం చేశారు. గాలి సుబ్బరాజు, కమలా సుబ్బరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి పాస్టర్లు అందులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుందర్ షాపింగ్ మాల్ అధినేత లావేటి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పేదల సేవ చేసేటువంటి కుటుంబం, ఆ కుటుంబం మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మంచిగా పరిగెడాలని, 10 మందికి ఉపయోగపడే విధంగా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి దైవజనులు బిషప్ జానపత్రి దేవుడు ఆ వాక్యాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు కూడా అక్కడ కూడా దైవభక్తిలో ఉంచడానికి, దేవుని వాక్యాన్ని స్తుతించే విధంగా, ఆరాధించుకునే విధంగా మీరు చేసేటువంటి సేవ నిజంగా చాలా గొప్పగా రెండోది మా సుదర్శన్ గారి యొక్క అమ్మాయికి అబ్బాయి పుట్టాలని చెప్పండి, సరే ఆ వంశోధారణ కావాలని ఈ 2 విషయాలను సీట్లు రాసి ఆ యొక్క చిన్న చిన్న రాళ్ళు బిడ్డలు ఉంటాయండి, ఆ బిడ్డలను పెట్టి ప్రార్థన చేస్తారు. అప్పటికి మా మనుషుల ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర క్వారీ గోతులను వెంటనే పోడ్చాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ గార్గ్కు బర్రే కొండబాబు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ గోతులు పూడ్చాలని 2011లో తాను హైకోర్టులో పీల్ వేసి పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలను మైన్స్ అధికారులు, క్వారీ యజమానులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలో తాను మళ్లీ క్వారీ గోతుల నీటిలోకి దిగి నిరసన దీక్ష చేపడతానని అల్టిమేట్ జారీ చేశారు. తన ప్రాణాలకు ఏమైనా అయితే అధికారులతే బాధ్యత అంటూ హెచ్చరించారు. సామాజిక కార్యకర్త వంగూరి విజయ సత్య మాట్లాడుతూ తమ సింహాచల్ నగర్ నివాస గృహాలకు దగ్గరలో ఈ క్వారీ గోతులు ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బర్రే కొండబాబు చేసే పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు వంగూరి ప్రేమ్ కుమార్, మారు జగదీష్, పడాల మధుకుమార్, కమ్మన్శెట్టి బబ్లు, పెదపూడి రాజు, పెదపూడి బంగారయ్య, గారా సత్యనారాయణ, గారా రాజబాబు, వల్లూరు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నాచు కూడా పెరిగిపోయింది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇదే విధంగా ఉంది. నీరు తోడకపోతే ప్రమాదాలు ఎదురవుతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. మరి ఇంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా నిమ్మక నీరు ఎత్తినట్లు సంబంధిత అధికారులు లెక్క చేయకపోతే ఏం చేయాలా? కమిషనర్ గారు బాగానే స్పందించారు. గత కమిషనర్ గారు కూడా బాగానే స్పందించి లైట్లు అయ్యేసారు అక్కడ. మరి ఆర్ఎంబి డి గారు వాళ్ళు రాజమండ్రి ఎంఎస్ఆర్ నగర్ క్వారీ మార్కెట్ సెంటర్ శ్రీ కళ్యాణీదేవి సమేత శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఎంఎస్ఆర్ నగర్ క్వారీ మార్కెట్ సెంటర్ కళ్యాణదేవి సమేత సోమలింగేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం పూజా కార్యక్రమాలు తమ్మిశెట్టి శశికుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు విశేషాలను గురించి మాట్లాడారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా పార్వతీ పరమేశ్వరులను దర్శించి అనంత పుణ్యఫలం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మేడపాటి అమ్మిరెడ్డి బాబా, అర్చకులు ఐలూరు సుభాష్ శర్మ, పోతుల చంటి దంపతులు, వెంకటేష్ దంపతులు, గూదె రఘునరేష్ దంపతులు, పారావతుల శ్రీనివాస్ దంపతులు, సూర్యుడి సాయికుమార్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవము, సాయంకాలం జ్యోతిర్లింగార్చన, నీరాజన మంత్రపుష్పాలు, వేదాశీర్వచనం జరుగుతుంది. ఇవాళ మన రాజమండ్రి చరిత్రలో
ఈ మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం ఆరుద్రోత్సవ కార్యక్రమం మన క్వారీ ఆలయం శ్రీ కళ్యాణీదేవి సమేత సోమలింగేశ్వర ఆలయంలో విశేషంగా తెల్లవారుజాము 2 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులందరూ కూడా విచ్చేసి ఆ యొక్క రాజమండ్రి షణ్ముఖపీఠంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కొంతమూరులోని షణ్ముఖపీఠంలో షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక హారతులు, ఏకహారతి, బిల్వహారతి, పంచహారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమాలు స్కందస్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. రాజమండ్రి లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరంలో లయన్స్ చిల్డ్రన్స్ పార్క్లో జోన్ సోషల్ కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరంలో లయన్స్ చిల్డ్రన్స్ పార్క్లో జోన్ సోషల్ కార్యక్రమాన్ని తుమ్మిడి అరుణ్ కుమార్ నిర్వహించారు. జోన్ సోషల్ కార్యక్రమం అతి వైభవంగా జరిగింది. లయన్స్ క్లబ్ విభాగాలు రాజమండ్రి సంస్కృతి, రాజమండ్రి రైంబో, రాజమండ్రి సెంట్రల్ పవర్, లయన్స్ క్లబ్ బొమ్మూరు సెంట్రల్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సమావేశం జరగడం చాలా ఆనందదాయకంగా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ లయన్ మద్దుల శ్రీరామ్ గుప్తా, బెస్ట్ సెక్రటరీగా కుమారస్వామి, ట్రెజరర్ రాఘవరావు వివిధ సేవలను గుర్తించి 10 అవార్డులు అందజేశారు. గొల్లపూడి వీర వెంకటరమణమూర్తి, డిస్ట్రిక్ట్ గవర్నర్ గ్రంథి వెంకటేశ్వరరావు, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మంగతాయారు, కాకినాడ నుంచి బాదం బాలకృష్ణ, లింగమల్లి కృష్ణమూర్తి, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, వాణిశ్రీ, లక్ష్మీ వసంతకుమారి, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ వజ్రప్ కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దంపతులిద్దరు వారిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అలాగే ఎన్నో ఇంకా అచీవ్మెంట్స్ ప్రతిరోజు నాట్ ఓన్లీ వర్క్ యాక్టివిటీ ఇంకా చాలా యాక్టివిటీస్ వీళ్ళు చేస్తూనే ఉంటారు. సో అందుకు కూడా అభినందిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రీజన్లో ఉన్న అన్ని క్లబ్స్ వారిని కూడా చక్కని అవార్డ్స్ పొందాల్సిందిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ అనడా ఫర్ గివింగ్ మీ దిస్ వన్. పిల్లలకి స్కూల్లో హాస్టల్లో ఉన్న పిల్లలకి స్కూల్లో ఉన్న పిల్లలకి చెక్ చేయించి వారికి అక్కిరాల బుచ్చిరాజు గారి ద్వారా స్పెట్స్ అందజేయడం, ప్రతిరోజు ఏదో కార్యక్రమం సర్వీస్ కార్యక్రమంతో రాజమహేంద్రవరం చాలా సేవలు చేస్తుంది. వీరికి నా తరపున దిశ తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సరైన ప్లాట్ఫామ్ కాబట్టి అందులో ప్రపంచవ్యాప్తంగా కొన్ని 14 లక్షల మంది కలిగిన ఈ యొక్క లయన్స్ సేవా సంస్థలో మేము సభ్యులమైనందుకు, అందులో ఎస్పెషల్లీ నేను లైన్ గ్రంథి వెంకటేశ్వరరావు చిత్ర ట్రేడర్స్ 48 ఏళ్ళు బట్టి లైన్స్లో ఉన్నాము. మేము ఎంతో ఆత్మీయతని, ఎంతో అనుబంధాన్ని, అనేక రకాల సేవా కార్యక్రమాలని మేము పొందుతూ అనేక మందికి సేవలు కూడా చేయడానికి మంచి ఆపర్చునిటీ కలిగిన ఈ లైనిజంలో ఉన్నామని ఘనంగా చెప్పుకుంటాము. మరి మేము ఇక్కడ మెంబర్గా ఉన్న ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడ ఎవరికి ఏ సహకారం కావాలన్నా చేసే ఒక అదృష్టం అనేది కూడా మా లైనిజంలో ఉంది. కాబట్టి మేము ఆనందం పొందుతూ ప్రముఖుల్ని ఈ లైన్లోకి ఆహ్వానిస్తామని. మేము జోన్ చైర్మన్గా ఈరోజు జోన్ సోషల్ జరిగింది ఇక్కడ. వీఆర్ వెరీ హ్యాపీ. ఆయన చాలా మంచివారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఆయన తుమ్మిడి ఎలా బ్రాండు, ఆయన నవ్వు కూడా అలానే బ్రాండు. ఇంట్లో కూడా అందరికీ బయట ఎలానో ఆయనకి రెండో రూపం లేదు. బయట ఎలా ఉంటారో మన ఇంట్లో కూడా అలానే ఉంటారు. బయట ఒకటి లోనొకటి ఉండదు. మంచి మనిషి. ఆయనకి అంతా మంచి జరగాలి, ఆయన వల్ల అందరికీ మంచి జరగాలి. శుభమస్తు షాపింగ్ విశేషమైన బంపర్ ఆఫర్లతో, ఆకర్షణీయమైన లక్కీ డ్రా బహుమతులతో వినియోగదారులకు ఊహించని ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తోంది.
శుభమస్తు షాపింగ్ మాల్లో ఎన్నో విలువైన బహుమతులను లక్కీ డ్రా ద్వారా అందిస్తోంది. గత 3 రోజులుగా పలువురు లక్కీ డ్రాలో అదృష్టాన్ని పరిష్కరించుకుని బహుమతులు సొంతం చేసుకున్నారు. ఈ నెల 13వ తేదీన శుభమస్తు షాపింగ్ మాల్లో విలువైన బహుమతులను ఖాతాదారులు లక్కీ డ్రాలో గెలుచుకున్నారు. భలే పండుగలు భలే బహుమతులు. మీరు కొనే ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ ద్వారా 40 రోజుల పాటు 40 స్కూటర్లు, క్రిస్మస్కి 1 కారు, సంక్రాంతికి 1 కారు గెలుచుకున్నటువంటి అవకాశం పొందగలరు. 8 బైక్స్లో శ్వేత ఒంగోలు వాస్తవ్యాలు 55,000 విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్ని గెలుపొందారు. కూపన్ నెంబర్ 002340. ఈ నెల 14వ తేదీన శుభమస్తు షాపింగ్ మాల్లో విలువైన బహుమతులను ఖాతాదారులు లక్కీ డ్రాలో గెలుచుకున్నారు. భలే పండుగలు భలే బహుమతులు శీర్షికన మీరు కొనే ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ పొంది దాని ద్వారా 40 రోజుల పాటు 40 స్కూటర్లు, క్రిస్మస్కి 1 కారు, సంక్రాంతికి 1 కారు గెలుచుకున్నటువంటి అవకాశాన్ని పొందగలరు. 9వ బైక్ను గెలుపొందిన వారు రవికుమార్ విజయవాడ వాస్తవ్యులు 85,000 విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్ని గెలుపొందారు. కూపన్ నెంబర్ 002617. ఈ నెల 15వ తేదీన శుభమస్తు షాపింగ్ మాల్లో విలువైన బహుమతులను ఖాతాదారులు లక్కీ డ్రాలో గెలుచుకున్నారు. భలే పండుగలు భలే బహుమతులు. మీరు కొనే ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ పొంది దాని ద్వారా 40 రోజుల పాటు 40 స్కూటర్లు, క్రిస్మస్కి 1 కారు, సంక్రాంతికి కారు గెలుచుకున్నటువంటి అవకాశాన్ని పొందగలరు. 10వ బైక్ డ్రాలో త్రిమూర్తులు విజయవాడ వాస్తవ్యులు 85,000 విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్ని గెలుపొందారు. కూపన్ నెంబర్ 002788. మహేంద్రమే కాకుండా వివిధ నగరాల్లో కూడా వీళ్ళ షాపుల్లో ఈ విధమైన కార్యక్రమం పెట్టడం, ప్రజలకి అందుబాటులో ఉండే రేట్లలో సోమస్ వారు మంచి క్లాత్స్ అన్నీ పెట్టి ఈ రోజున రకరకాలుగా ఈ బట్టల కొట్లు అన్ని కాంప్లెక్స్ అయిపోయి ఇక్కడే నా కాంప్లెక్స్ కూడా ఉంది దగ్గరలో ఎదుర్కొంటానే. అది గత 35 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ సిద్ధార్థ అనే కాంప్లెక్స్ ఉంది. ఈ మధ్యన ఎదుర్కొంటా చెన్నై షాపింగ్ మాల్ ఇంకా ఈ రోడ్లు అంతా కూడా బట్టల కొట్లు తయారవుతున్నాయి. కాబట్టి రానున్న రోజు సోమస్తులో ఇంకా మంచి వెరైటీస్ పెట్టి ప్రజల మన్నను పొందాలని, అలాగే కస్టమర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటే ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సోమస్సు బట్టల కొట్టి వారు అందరూ కూడా నా హృదయం. రాజమండ్రిలో శ్రీ వడ్డి పోలమాంబ, శ్రీ కుంచమాంబ అమ్మవార్లకు జాతర మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో బోనాలతో అమ్మవార్ల జాతర కోలాహలంగా జరిగింది. రెల్లికులస్తుల ఆరాధ్య దేవతలైన వడ్డి పోలమాంబ, కుంచమాంబ అమ్మవార్లకు 108వ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం నైవేద్యాలను తయారు చేసినటువంటి ఆడబడుచులు బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి పొలిమేరులో ఉన్న అమ్మవార్లకు సమర్పించారు. రాజమండ్రిలో మాత్రమే జరిగే ఈ అమ్మవార్ల జాతరకు 25,000 మంది తరలివస్తారు. అత్యంత వేడిగా జరిగేటువంటి ఈ జాతరను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.